గతేడాది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. ప్రస్తుతం ఆయన తన 69వ చిత్రంలో నటిస్తున్నాడు. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ కెరియర్లో చివరి చిత్రం కానుందే. ఎందుకంటే ఇప్పటికే పొలిటికల్ పార్టీ స్థాపించిన విజయ్ ఈ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ కానున్నాడు. దీంతో ఈ సినిమా కోసం దళపతి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాలయ్య తీర్పు అనే టైటిల్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది విజయ్ మొదటి సినిమా టైటిల్ కావడం విశేషం. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన నాలయ్య తీర్పు అనే చిత్రం ద్వారా విజయ్ హీరోగా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఆయన చివరి చిత్రానికి కూడా ఇదే టైటిల్ పెట్టనున్నట్లుగా సమాచారం. విజయ్ పొలిటికల్ కెరియర్ కు ఈ టైటిల్ మరింత మైలేజ్ ఇస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కానీ 1992లో విడుదలైన నాలయ్య తీర్పు సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో విజయ్ 69 ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోనని దళపతి ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.